హాయ్ నమస్తే అండ్ వెల్కమ్ టు అభిషేక్ ఎం ఛానల్ అండి. సో, ఈరోజు టాపిక్ వచ్చేసి మనం హెల్త్ ఇన్సూరెన్స్ కోసం మాట్లాడుకుందాము. హెల్త్ ఇన్సూరెన్స్ చేసేటప్పుడు చాలామందికి ఎన్నో రకాలుగా కన్‌ఫ్యూషన్స్ ఉంటాయి. సో, ఏజెంట్స్ ఒకటి చెప్తారు, బయట మీడియా ఒకటి చెప్తుంది, ఏం చేయాలి, ఎలా అన్నది. హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది మీరు తీసుకునేటప్పుడు ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ అని ఒక లిస్ట్ అడుగుతారండి. మీకు ఎటువంటి ఆపరేషన్ అయినా డిసీజెస్ అంటే రోగాలనే అర్థం కాదు. మీకు ఎటువంటి ఆపరేషన్ అయినా, మీరు ఏదైనా సర్జరీ అయినా, మీ బాడీలో ఏదైనా పార్ట్ రీప్లేస్‌మెంట్ అయినా, ఎటువంటి డిసీజెస్ అంటే మీరు మందులు వాడుతుంది లాంగ్ టర్మ్ లైక్ 6 మంత్స్, 7 మంత్స్ నుంచి మీరు మందులు వాడుతున్న డిసీజెస్ కానీ, ఇవన్నీ మీరు ఆల్రెడీ డిక్లేర్ చేయాలండి. డిక్లేర్ చేయకపోతే రేపెప్పుడైనా దానికి సంబంధించిన క్లెయిమ్ వస్తే మాత్రం మీకు క్లెయిమ్ ఇవ్వబడదు. ఎందుకు అంటే మీరు డిస్క్లోజ్ చేయలేదు అని చెప్తారు. సో, ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ అంటే చాలామంది అనుకుంటారు, ఓకే మనకి ఇప్పుడు ఏం డిసీజెస్ లేవు, నాకు హైపర్ టెన్షన్ లేదు, నాకు డయాబెటిస్ లేదు, ఏం లేదు. ఐఎమ్ వెరీ వెల్ అండ్ గుడ్. బట్ ఎప్పుడో 20 ఇయర్స్ బ్యాక్ నాకు థైరాయిడ్ ఆపరేషన్ అయింది. సో, ఇప్పుడు థైరాయిడ్ ఆపరేషన్ కోసం చెప్పే పని లేదనుకుంటారు. బట్ టుమారో మళ్ళా అదే ప్రాబ్లమ్ ఎప్పుడైనా మీకొస్తే, థైరాయిడ్ ప్రాబ్లమ్ గానీ ఏదైనా వస్తే మీరు చెప్పనందుకు మీకు క్లెయిమ్ వచ్చే ఛాన్స్ ఉండదండి. నేను ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను, స్పెసిఫిక్‌గా కాదు. చాలామంది ఆపరేషన్ అయితది, బ్యాక్ ఆపరేషన్ అయితది. వాళ్ళు బ్యాక్ ఆపరేషన్ అయినా, ఆర్థోపెడిక్ సర్జరీ అయినా గూడా చెప్పాలి మీరు. ఇన్సూరెన్స్ తీసుకునే ముందే చెప్పండి. చెప్పకపోతే గనక రేపు ఫ్యూచర్‌లో మీరు క్లెయిమ్‌కని ఎళ్ళిన రోజు వాళ్ళు మీరు డిస్క్లోజ్ చేయలేదు అని క్లెయిమ్ ఇవ్వని పరిస్థితులు చాలా ఎదురవుతాయి. ఇది కాకుండా చాలా మందికి అపోహలు ఉన్నాయండి. క్యాన్సర్ వస్తే పాలిసీ రాదు మార్కెట్‌లో అని. క్యాన్సర్ వస్తే గూడా మీకు పాలిసీ ఇచ్చే కంపెనీస్ కొన్నున్నాయి. మీరు ఫస్ట్ స్టేజ్ అంటే ప్రైమరీ స్టేజ్, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్‌లో ఉంటే మీకు పాలిసీ వస్తది. బట్ దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. మీకు జనరల్ పబ్లిక్‌కి ఇచ్చిన పాలిసీస్‌లో ఉన్న బెనిఫిట్స్ ఉండవు. లిమిటెడ్ బెనిఫిట్స్‌తో మీకు పాలిసీ వస్తుంది. అలానే మీకు హార్ట్‌లో స్టంట్స్ ఉంటే గూడా చాలా కంపెనీస్ మీకు ఆఫర్ చేయట్లేదు. హార్ట్‌లో 2 ఆర్ 3 స్టంట్స్ ఉంటే వాళ్ళు మీకు పాలిసీ ఇవ్వనంటారు. బట్ కొన్ని కంపెనీస్ ఇప్పుడు ఇస్తున్నాయి. ఇటువంటి ఏదైనా స్పెషల్ సినారియోస్‌లో మీకు పాలిసీ కావాలి అనుకుంటే మీకు తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. మీరు మా నంబర్ స్క్రోల్ అయితూ ఉంటది. మీరు వీడియోలో మా నంబర్ చూడొచ్చు. డిస్క్రిప్షన్‌లో నా సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. సో, మీరు ఎలా అయినా కనెక్ట్ అవ్వండి. మీకు కావాల్సిన హెల్త్ ఇన్సూరెన్స్ నేను మీకు ఏది సూట్ అవుతది, మీరున్న కండిషన్స్, స్పెసిఫిక్ కండిషన్స్, స్పెషల్ కండిషన్స్ లైక్ హార్ట్‌లో స్టంట్ ఉండడము, క్యాన్సర్‌తో బాధపడడము, ఇంకేమైనా ఇష్యూస్ మీకేమైనా ఉంటే గనక మీరు నన్ను సంప్రదిస్తే నేను మీకు ప్రతి ఒక్క కంపెనీలో ఏ కంపెనీ నుంచి మీకు ఎటువంటి పాలిసీ మీరు తీసుకోవచ్చు అన్నది నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ మా దగ్గర ఇంకో బెనిఫిట్ ఏంటంటే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు మీకు కంప్లీట్ కంపారిజన్ ఇస్తానండి. మీకు ఏ కంపెనీస్‌లో ఎంతెంత ప్రీమియం వస్తుంది, మీరు ఇయర్‌లీ ఎంత ప్రీమియం పే చేయాలి అన్నది గూడా మీకు కంపారిజన్ ఇస్తాను. సో, ఆ కంపారిజన్ చూసుకొని మీరు ఏదైతే ఎఫర్డబుల్ ఉందో, మీకేదైతే ప్రైస్ నచ్చిందో, ఏ కంపెనీ అయితే మంచిగా అనిపిస్తుందో, దాంట్లో మీరు తీసుకునే అవకాశం ఉంటది. సో, ఇప్పుడు ఆల్మోస్ట్ ఆన్‌లైన్ మాది వెబ్‌సైట్ లాంచ్ వల్ల ఇప్పుడు మేము 5% డిస్కౌంట్ గూడా ఇస్తున్నాము. సో, మీరు ప్రీమియం పే చేసేటప్పుడు చాలామంది అంటారు, "సార్ ఆన్‌లైన్‌లో డైరెక్ట్‌గా చేస్తే మాకు 5% డిస్కౌంట్ వస్తుంది" అని. అదే 5% డిస్కౌంట్ మేము మీకు 5% డిస్కౌంట్ గూడా ఇస్తున్నామండి. మీరు మమ్మల్ని సంప్రదించి మీకు ఎటువంటి ఇబ్బందున్నా మీరు మాకు చెప్పండి. దానికి సూటబుల్ అయ్యే పాలిసీ గనక మీకు మార్కెట్‌లో ఏ కంపెనీ నుంచైనా వచ్చే పాసిబిలిటీ ఉంటే మేము మీకు తప్పకుండా ఆ కంపెనీ నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తాం. సో, ఇది పీఈడీ కోసమండి. నెక్స్ట్ చాలా పాయింట్స్ ఉన్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు చాలా పాయింట్స్ ఉన్నాయి మనం చూడాల్సినవి. మనం ఏమేమి చూసి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అన్న దాని మీద ఇంకా ఫర్దర్‌గా వేరే వీడియోస్ చేసినప్పుడు చెప్తాను. అంతవరకి థ్యాంక్ యూ అండ్ నమస్తే.